హాయ్ అండి. వి స్క్వేర్ బెస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మీ ముందుకు కొంపల్లి లొకేషన్ నుంచి 38 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక మంచి అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చామండి. వీడియో స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే నా ఎఫర్ట్స్ అయితే మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ దొంతి విలేజ్, శివంపేట్ మండల్, మెదక్ డిస్టిక్లో ఉంటుందండి. ఇది నేషనల్ హైవే 44 నుంచి మనకు ఎగ్జాక్ట్లీ 6 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ల్యాండ్ దగ్గరికి అయితే క్లియర్ టైటిల్ అండి. సో ఈ పొలం దగ్గరికి అయితే మనకు 30 ఫీట్ రోడ్ ఉంటుంది అనమాట. ఇది హైవే నుంచి మనకు సెకండ్ బెట్. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఇది 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ ఆనుకొనే ఉంటుంది అనమాట. మనకు 4 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే క్లియర్ టైటిల్ అండి. ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ. ఇది మొత్తం 4 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ అనమాట. 30 ఫీట్ రోడ్ ఆనుకొనే ఉంటుంది మనకు 4 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే. మేడ్చల్ నుంచి మనకు 28 కిలోమీటర్స్ ఉంటుందండి. మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ ఇది 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ ఆనుకొనే ఉంటుంది మనకు 4 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇందులో మనకు ఒకటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక హౌస్ కూడా ఉందన్నమాట. సో మంచి లొకేషన్లో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి మనకి ఇది సెకండ్ బిట్ అనమాట. సో ఇందులో అయితే ప్రజెంట్ అయితే ఎలాంటి కల్టివేషన్ లేదు, మీరు వీడియోలో చూడొచ్చు. కొంపల్లి సర్కిల్ నుంచి మనకు ఎగ్జాక్ట్లీ 38 కిలోమీటర్స్ ఉంటుందండి. అలానే సుచిత్ర సర్కిల్ నుంచి మనకు 45 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ క్లియర్ టైటిల్ అండి. సో ఇక్కడైతే ఎవరు మీకు మీడియా ఉండదు అనమాట. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ, క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ. సో కొంపల్లి నుంచి మనకు ఎగ్జాక్ట్లీ 1 అవర్ జర్నీ, లెస్ దెన్ 1 అవర్ జర్నీ ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ రీచ్ అవ్వడానికి. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఇదైతే. ఎలాంటి మీడియా అయితే ఉండదన్నమాట. క్లియర్ టైటిల్. ఇది నేషనల్ హైవే 44 నుంచి మనకు ఎగ్జాక్ట్లీ 6 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు చూస్తున్న ఈ పొలం వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ దొంతి విలేజ్, శివంపేట్ మండల్ ఉంటుంది అనమాట. దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి ఒక మంచి చక్కటి ఫామ్ హౌస్ కూడా ఉందన్నమాట. ఫామ్ హౌస్కి అయితే చాలా సూటబుల్ ఉంటుందండి. మీరు చూస్తున్న ఈ ల్యాండ్ వచ్చేసి రైతు బంధు కూడా వస్తుందన్నమాట. ఇందులో అయితే ఒకటి అండర్ కన్స్ట్రక్షన్, 2 రూమ్స్ కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. ఇది రూమ్స్ అండి. ఇది 30 ఫీట్ రోడ్ ఆనుకొనే ఉంటుంది అనమాట. మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి ల్యాండ్ గిట్ట మనకు మంచి స్క్వేర్ షేప్లో ఉంటుంది. రైతు బంధు కూడా వస్తుంది మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీకి. సో 2 రూమ్స్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. ఇందులో బోర్డ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మెయిన్ రోడ్ నుంచి మనకి ఇది సెకండ్ బిట్. పొలంకి రీచ్ అవ్వడానికి అయితే మనకు 30 ఫీట్ రోడ్ ఉంటుంది, మోర్ దెన్ 30 ఫీట్ రోడ్. సో కొంపల్లి లొకేషన్లో నుంచి మనకు ఎగ్జాక్ట్లీ 38 కిలోమీటర్స్ మాత్రం ఉంటుందండి. లో బడ్జెట్లో ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్స్ చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియో అయితే వాళ్ళకు సూటబుల్ అవుతుంది అనమాట. సో ప్రైస్ వచ్చేసి మనకు 1,50,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. సో పేమెంట్ కండిషన్స్ మంచిగా ఉంటే ప్రైస్ కూడా ఇంకా తగ్గిస్తారనమాట. ఇది మొత్తం 4 ఎకర్ అండి. మీరు వీడియోలో చూస్తున్నాగా ఇది మెయిన్ రోడ్ నుంచి ఇది సెకండ్ బిట్ వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ. అలానే నేషనల్ హైవే 44 నిజామాబాద్ మేడ్చల్ నుంచి మనకు ఎగ్జాక్ట్లీ 6 కిలోమీటర్స్ మాత్రం ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ అయితే మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి, మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు అనమాట. అలానే నా ఎఫర్ట్స్ అయితే మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి క్లియర్ టైటిల్ అండి. ఎలాంటి లిటిగేషన్స్ అయితే లేదనమాట. 100% వాస్తు కూడా ఉంటుందన్నమాట. మంచి లొకేషన్లో ఉంది. ఫామ్ హౌస్ ఆర్ అలాంటి దానికి చాలా సూటబుల్ ఉంటుంది ఈ ప్రాపర్టీ. సో నా ఎఫర్ట్స్ అయితే మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.